బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యానాంశము కపటము లేనివాడు అనేటువంటి అంశాన్ని. యోహాను సువార్త 1వ అధ్యాయం, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు అని ఒక వ్యక్తిని గురించి యేసుక్రీస్తు ప్రభు వారిస్తున్నటువంటి రిపోర్ట్. ఇదిగో ఇతడు నిజమైనటువంటి ఇశ్రాయేలీయుడు, ఇతడిలో ఏ కపటము లేదని చెప్తున్నాడు. ప్రభువే మనలో కపటము లేదు అని చెప్పేటువంటి రిపోర్ట్ ఎంత బాగుంటుంది కదా. నతనయేలు అనేటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర తీసుకొచ్చినప్పుడు నతనయేలుకి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక దైవ కుమారుడని, ఈయనే మెస్సయ్య అనేటువంటి విషయం తెలీదు. నజరేతులో నుంచి ఏదైనా మంచిది వస్తుందా అనేటువంటి డౌట్ కూడా ఉంది నతనయేలుకి. ఆ సందర్భంలో నతనయేలుని ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు ప్రభు అతని వైపు తిరిగి అతని పేరేంటో చెప్తున్నారు. నీ పేరు నతనయేలు కదా, ఇతడు నిజమైనటువంటి ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటం కూడా లేదు అని చెప్పినప్పుడు అతను కూడా ఆశ్చర్యపోయాడు. కపటము లేని వారిగా మనం ఉండాలని ప్రభువు కోరుకుంటున్నారు. క్రైస్తవ్యము ఆచారాలతో కూడుకున్నటువంటిది కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయానికి సంబంధించినటువంటిది, హృదయ పరిశుద్ధతకి సంబంధించినటువంటిది క్రైస్తవ్యం తప్ప బాహ్యమైన ఆచారాలకి సంబంధించినటువంటిది కాదది. మన హృదయం ఎలా ఉందో దానిని దేవునికి సమర్పించడం. ఆయన మన హృదయాన్ని కోరుకుంటున్నాడు తప్ప మన దగ్గర ఉన్నటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, డబ్బులు మనల నుంచి అటువంటివి ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఆయన. నీ హృదయం నాకు ఇమ్ము అంటాడు ఆయన. హృదయం అనే ద్వారం దగ్గర నేను వేచి ఉన్నాను, ఎవడైతే నా శబ్దము విని ఆ ద్వారాన్ని తెరుస్తాడో నేను అతనితో లోపలికి వచ్చి అతనితో కూడా నేను భోజనం చేస్తాను అంటాడు ఆయన. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడు ఏమడుగుతున్నాడంటే ఈరోజు ఆత్మలో కపటము లేకుండా ఉండాలి, హృదయంలో కపటము లేకుండా శుద్ధిగా ఉండాలి అంటున్నాడు ఆయన. మత్తయి సువార్తలో ఒక మంచి మాట ఉంటుంది, 10వ అధ్యాయం 16వ వచనంలో, పావురము వలె నిష్కపటులై ఉండుడి అనేటువంటి మాట. పావురముతో మనల్ని పోలుస్తున్నారు. పాములాగా వివేకంగా ఉండండి, పావురము వలె నిష్కపటంగా ఉండండి. ఇప్పుడు నతనయేలును చూసి ప్రభువు ఏమని చెప్పారు? ఇతడు ఆత్మలో కపటము లేనివాడు, నిష్కపటమైన వాడు అని చెప్పాడు అతని గురించి. మనల్ని కూడా అలాగే చెప్తున్నారు ప్రభు, మీరు కపటము లేని వారిగా ఉండాలి. కపట నటన అంటే దేవునికి అస్సలు ఇష్టం ఉండదు. అందుకే మనల్ని పావురంతో పోలిస్తూ ఉన్నారు. ఎందుకని పావురంతో పోలిస్తున్నారంటే, పావురము పక్షులన్నిటిలో ఒక ప్రత్యేకించబడినటువంటి పక్షి, అందులో కపటము లేదు. అంటే లోపల ప్రతి పక్షికి కూడా చేదుకట్టు అనేటువంటి ఒకటి లోపల ఉంటుంది. అలాంటి అవయవం అంటే లోపల ఉన్నటువంటి అవయవంలో చేదుకట్టు అని ఒకటి ఉంటుంది, అది పావురానికి ఉండదు. లోపలంతా కూడా ప్రశస్తంగా, ప్లెయిన్గా, ప్యూర్గా, చాలా చక్కగా ఉంటుంది. అలాంటి చేదేది కూడా మీలో ఉండకూడదు అని చెప్పడానికి మాత్రమే చెప్పారు. అంత మాత్రమే కాదు, అది శాంతికి, ప్రశాంతతకి, సమాధానానికి సాదృశ్యంగా ఉన్నటువంటి పక్షి. అది మనకి సమాధానము, శాంతి కనబడుతుంది పావురాన్ని చూసినప్పుడు. అటువంటి పక్షి అనునిత్యము కూడా అంటే దేవుని సన్నిధిలో ఒక దుఃఖారవము చేసేటువంటి అనుభవం కలిగినటువంటి పక్షిగా కూడా దాన్ని పోలుస్తూ ఉంటారు ఆయన. ఈ పావురము కూడా ఏదైనా పక్షి, ఒక మగపక్షి కానీ చనిపోతే ఇంకా దేనితోనూ జతకట్టదు. అది ఒకే ఒక పక్షితో జతకడుతుంది తప్ప ప్రత్యేకించబడినటువంటి అదే విధమైనటువంటి జీవిత విధానాన్ని అది కలిగి ఉంటుంది. ఒకవేళ మగపక్షి చనిపోతే ఇంకొక పక్షితో జతకట్టడం అనేది చేయదు. అది ఇది దేనితో కంపేర్ చేస్తున్నారంటే, సంఘాన్ని దేవుడు ప్రదానం చేసుకుని వెళ్ళిపోయారు. మరలా ఆయన వచ్చే వరకు మరి సంఘము ప్రదానము చేయబడినటువంటి కన్యక వలె సిద్ధంగా ఉండాలి అని మన అందరికీ కూడా తెలుసు. ఆ విధమైనటువంటి సంఘముగా మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రభువు కొరకు ప్రదానము చేయబడి సిద్ధపడినటువంటి కన్యకలాగా. ఆ కన్యక ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఆయనతో ఆ యొక్క సంఘము జతపరచబడింది కనుక నిష్టగా, నియమముగా, పరిశుద్ధంగా, పవిత్రంగా, నిష్కపటంగా ఉండాలి అని. మనం అందరం అలా నిష్కళంకంగా, కపటము లేని వారిలాగా ఉండాలి. పావురంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మీలో చాలామందికి తెలీదు, పావురములో ఉన్నటువంటి ఒక విశిష్టమైనటువంటి గుణం కూడా ఉంది. అవి గుడ్లు పెడతాయి. అయితే పిల్లలకి బయట నుంచి తీసుకొచ్చిన ఆహారం కాకుండా పాలు ఇస్తాయి పావురాలు. ఇది చాలామందికి తెలియకపోవచ్చు. అంటే పక్షులన్నీ కూడా ఆహారం దాని ముక్కుతో బయట నుంచి తీసుకొచ్చి పిల్లలకి ఫీడ్ చేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా పావురము తన ముక్కు దగ్గర 2 రంధ్రాలు ఉంటాయి. ఇక్కడ
2 రంధ్రాలు ఉంటాయి దానికి ముక్కు దగ్గర. దాని దగ్గరికి వెళ్ళి ఈ పిల్ల పావురం సక్ చేసి లాగుతూ ఉంటుంది అన్నమాట పాలని. అది ఆడపావురం మాత్రమే కాదు, 2 పావురాలు కూడా ఇవ్వగలుగుతాయి. మగ పావురానికి కూడా ఆ కెపాసిటీ ఉంటుంది, ఆ శక్తి ఉంటుంది. 2 కూడా పిల్లల్ని ఫీడ్ చేయగలుగుతాయి. అంటే పిల్లలు పెట్టిన తర్వాత ఇద్దరికీ సమాన బాధ్యత ఉంటుందన్నమాట పావురాలు. ఇలాగా ఈ పక్షి జాతిలో మరి ఏ పక్షులకు కూడా లేదు. అంత ప్రత్యేకించబడినటువంటి పక్షిగా పావురం గురించి అసలు మనం ఆలోచన చేసినప్పుడు పౌర శాస్త్రం అంటారు, దాని గురించి తెలిస్తే కపోత శాస్త్రం అని కూడా అంటారు. దానిలో ఈ విషయాలన్నీ కూడా మనకు కనబడతాయి. డిస్కవరీ ఛానల్ వాళ్ళు కూడా చూపిస్తూ ఉంటారు, అది దానికి పాలు ఎలా ఇస్తుందో, వాటిని ఏమంటారో, ఈ పక్షి జాతులేంటో. అంటే ఈరోజు మనం తీసుకోవాల్సింది ఏంటంటే అది ప్రత్యేకించబడిన పక్షి కనుక మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నారు, పావురము వలె మీరు నిష్కపటంగా ఉండాలి. సిద్ధపరచబడినటువంటి కన్యక వలె వరునికి ప్రధానము చేయబడ్డావు గనుక లోకముతోనూ లోకములో ఉన్న వాటితోనూ మరి ఏమాత్రము వ్యభిచరించకూడదు అనేటువంటి విషయం. అంటే అపవిత్రమైన వాటి దగ్గరికి మనం వెళ్ళకూడదు, అపవిత్రమైన సంగతులు మనం మాట్లాడకూడదు, అపవిత్రమైన విషయాల్ని మనము చూడకూడదు, అపవిత్రమైనటువంటి విషయాలకి శరీరాన్ని అప్పగించకూడదు. ఇవన్నిటి విషయాలలో మనము వేరుగా జీవించి ప్రత్యేకించబడిన జనాంగంగా, ఎలా అయితే నతనీయులను చూసి ఇతను ప్రత్యేకించబడినవాడు, నిష్కపటమైనవాడు అనేటువంటి సాక్ష్యం ఇచ్చారో మన గురించి కూడా ప్రభువు అటువంటి సాక్ష్యం ఇవ్వాలని కోరుకుంటున్నారు. పేతురు రాసిన పత్రిక 1వ పేతురు, మొదటి పేతురుకి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మీరు చూడండి, నేను చదువుతున్నాను 2వ వచనం నుంచి. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏ పాలను అపేక్షించాలి? ఆ పావురం చూడండి ఎలా తల్లి దగ్గర తండ్రి దగ్గర కూడా ఆ పాలను అపేక్షిస్తుందో. అది బయటదేమీ తినదు, కేవలం ఆ పాలను పుట్టిన తరువాత అపేక్షిస్తుంది. ఎలాగనో మనం కూడా చూడండి సమస్తమైన దుష్టత్వాన్ని, ఆ దుష్టమైన మాటల్ని, కపటమును, వేషధారణ, ఈ కపటము వేషధారణ మనకు ఉండకూడదండి. చాలామంది చర్చిలో ఒక రకమైనటువంటి విధానాన్ని పాటిస్తూ ఉంటారు, బయటకు వెళితే వాళ్ళ వేషాలు, వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క గర్వము, వాళ్ళ యొక్క చూపులు, వాళ్ళ యొక్క ప్రవర్తన చాలా దారుణంగా ఉంటుంటుంది. అటువంటివి దేవుడు హృదయాల్ని లక్ష్యం చేస్తాడు. మనకంటే మన ఎదురుగా ఉన్న వాళ్ళు అంటే మన ఎదురుగా ఎవరెవరు ఉన్నారో వాళ్ళని చూడగలుగుతాం. పాస్టర్ గారు కొంతమేరకే చూడగలుగుతారు, తల్లిదండ్రులు కొంతమేరకే చూడగలుగుతారు, కానీ దేవుడు ప్రతి ఏరియాలోనూ చూస్తాడు. ఈ సంగతి యోసేపుకి బాగా తెలుసు. యోసేపు దూరదేశంలో ఉన్నాడు, అక్కడ ఎవ్వరూ లేరు. అయినా సరే తను ఏ విధంగా తన పవిత్రతను కాపాడుకోవాలో ఆ మనుష్యుడికి తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చూస్తున్నాడు. సర్వశక్తుడైన దేవునికి విరోధంగా నేను ఎలాంటి పాపము చేయలేనని నిష్కపటముగా, అసలు చేదు హృదయంలో లేనివాడు ఆయన. తన మీద రేప్ కేసు పెట్టిన ఆమె మీద చేదు లేదు. రాజు అయిన తరువాత, 2వ అధిపతి అయిన తర్వాత నా మీద ఇలాంటి కేసు నువ్వు పెట్టిస్తావు, నేను అసలు నీకు ఏమైనా అన్యాయం చేశానా, అందరికీ సాక్ష్యం చెప్పు వచ్చి అని ఆ స్త్రీని రోడ్డు మీద నిలవబెట్టలేదు ఆయన. రాజు దగ్గర అధికారి భార్యే. ఈయన రాజు తర్వాత రాజు అయిపోయాడు, ప్రధానమంత్రి అయిపోయాడు, కానీ చేదు ఏమాత్రం తన హృదయంలో కలిగి లేడు. అన్నలు ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేసి బానిసగా అమ్మేశారు. అయినప్పటికీ కూడా అన్నలు వచ్చినప్పుడు, నేను ఈరోజు మీకు పోషకుడిగా ఉండడానికి దేవుడు అలా చేశాడే తప్ప నేను ఏమాత్రము చేదు మీ మీద పెట్టుకోలేదు అన్నాడు. హల్లెలూయా. అది యోసేపు యొక్క కథ. ఆ యోసేపును దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి నిలవబెట్టాడో, అనేకులను పోషించడానికి యోసేపుని ఎలా వాడుకున్నాడో ఈరోజు మీరు ఆలోచిస్తే, ఆత్మలో నీకు కపటం లేకపోతే నిన్ను అలా వాడుకుంటాడు ఆయన. నిష్కల్మషమైన హృదయము నీవు కలిగి ఉంటే నిన్నలా వాడుకుంటాడు ఆయన. యోసేపుని హెచ్చించినట్లు నిన్ను కూడా హెచ్చిస్తాడు. ఎక్కడో ఉన్న నతనీయులను గుర్తించి తీసుకొచ్చిన ప్రభువు ఈరోజు ఈ వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ, ఒకవేళ ఇవన్నీ దూషణ, కపటము, ఇవన్నీ కూడా కల్మషము, కపట నటన, ఇవన్నీ నేను తీసేస్తున్నాను ప్రభువా. ఈరోజు ఈ వాక్యం అనే పాల చేత నేను తృప్తిపరచబడి పరిశుద్ధపరచబడడానికి ఇష్టపడుతున్నానని నీవు అడిగితే ఈరోజు తప్పకుండా వాటన్నిటి నుంచి విడిపించి పరిశుద్ధపరచి మంచి పావురము వలె నిన్ను తయారు చేస్తాడు. నిష్కలంకురాలా, నా పావురమా, ప్రియురాలా అని నిన్ను పిలుస్తాడు. పరమగీత గ్రంథంలో ప్రియుడు ప్రియురాలని వర్ణించినట్లుగా అట్టి కృప దేవుడు మనకి ఇవ్వాలని
ఆయన వచ్చే వరకు అంతము వరకు మనము నమ్మకస్తులుగాను సిద్ధపరచబడిన సంఘ వధువుగా మనం ఉండడానికి అవసరమైన కృప ఆయన మనకి మెండుగా ఇవ్వాలని ఈ పరిశుద్ధ లేఖన భాగము దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవ, సహాయం చేయండి. ఈరోజు వర్తమానంలో మాట్లాడుకున్నట్లు మా అందరికీ నిష్కపటమైన హృదయాలు దయచేయండి. నాయన, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు అనే మాట ఉంది నాయన. మా హృదయాలు శుద్ధీకరించుకొని నిన్ను చూచే ధన్యత, నిన్ను చూచే భాగ్యం మాకు దయచేయమని ఆత్మకార్యాలు మా జీవితంలో జరిగించండి. వినుచున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించండి. వారి అవసరతలు తీర్చండి, వారి అక్రతలు తీర్చండి. ఈ దిన దీవెనలతో నింపండి. యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.